వన్ టౌన్లోని పొట్టి శ్రీరాములు చలువాది మల్లికార్జునరావు ఇంజనీరింగ్ కళాశాల 4వ వార్షికోత్సవం విద్యార్థుల కోలాహల నడుమ ఉత్సాహభరితంగా సాగింది. ఈ సందర్భంగా ప్రదర్శితమైన సాంస్కృతిక కార్యక్రమాలు ఆహుతులు ఉరుతులోగించాయి. విద్యార్థుల ప్రతిభకు నిదర్శనంగా నిలిచిన ఈ సాంస్కృతిక ప్రదర్శనలు ఆద్యంతం ఆసక్తిదాయకంగా సాగాయి. వన్ టౌన్లోని పొట్టి శ్రీరాములు చలువాది మల్లికార్జునరావు ఇంజనీరింగ్ కళాశాల 4వ వార్షికోత్సవ వేడుకలు విద్యార్థుల కోలాహల నడుమ ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఏర్పాటైన సభలో కాకినాడ జేఎన్టీయూ వీసీ జి తులసిరాం ముఖ్య అతిథిగా పాల్గొని విద్యార్థులకు సందేశమిచ్చారు. ఈ సభలో కళాశాల ప్రతినిధులు ఆనంద్, టి శ్రీనివాస్, పవన్ కుమార్, లక్ష్మణస్వామి తదితరులు పాల్గొని విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. అనంతరం విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆద్యంతం ఉత్సాహభరితంగా సాగాయి. శాస్త్రీయ, పాశ్చాత్య, జానపద నృత్యాలతో విద్యార్థులు ఆహుతులను అలరించారు. తొలుత ప్రదర్శితమైన స్వాగత నృత్యం రమణీయంగా సాగింది. ఆర్టీసీలో తనఖాల పర్వం కొనసాగుతుంది. పండిట్ నెహ్రూ బస్ స్టేషన్ ని తనఖా పెట్టిన అధికారుల కన్ను ఇప్పుడు విద్యాధరపురం ఆర్టీసీ డిపోపై పడింది. డిపో ఆస్తుల విలువ సుమారు 250 కోట్ల రూపాయలు ఉంటుంది. ఆర్టీసీ ఆస్తుల తనఖాపై ఎంప్లాయీస్ యూనియన్ వామపక్షాలు తీవ్రస్థాయిలో మండిపడుతున్నాయి. ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న ఆర్టీసీ కన్ను ఇప్పుడు విద్యాధరపురం వర్క్షాప్పై పడింది. నష్టాల ఊబి నుండి బయటపడటానికి ఇప్పటికే నగరంలోని పండిట్ నెహ్రూ బస్ స్టేషన్ను తనఖా పెట్టిన అధికారులు తాజాగా వర్క్షాప్పై లెక్కలు వేస్తున్నారు. సుమారు 32 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ వర్క్షాప్ విద్యాధరపురం డిపో, యార్డు, టైర్ల షాపు, సిబ్బంది క్వార్టర్లను కోట్ల రూపాయలకు బ్యాంకులో తాకట్టు పెట్టేందుకు చూస్తున్నారు. ఇటీవల ఆర్టీసీ ఆర్థిక నిపుణులు, బ్యాంక్ అధికారులు వీటి కొలతలు తీసుకుని వెళ్లినట్లు కార్మికులు చెప్తున్నారు. వర్క్షాప్ 4 ఎకరాలు, డిపో 5 ఎకరాలు, యార్డు 15 ఎకరాలు, సిబ్బంది క్వార్టర్లు 2 ఎకరాలు, మిగిలిన ఖాళీ స్థలాన్ని తనఖా పెట్టే అవకాశం ఉంది. వీటి విలువ సుమారు 250 కోట్ల వరకు ఉంటుంది. విలువ అధికంగా ఉండడంతో తనఖా పెట్టుకునేందుకు బ్యాంకులు ముందుకు వస్తున్నాయి. ఈ విషయంపై అధికారులు పెదవి విప్పడం లేదు. ఏపీఎస్ఆర్టీసీలో తనఖాల పర్వం కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే పండిట్ నెహ్రూ బస్ స్టేషన్ని తనఖా పెట్టేందుకు ప్రతిపాదన సిద్ధం చేసిన అధికారులు ఇప్పుడు విలువైన విద్యాధరపురం డిపోని, అలాగే లోపల ఉన్న గ్యారేజ్తో పాటు క్వార్టర్స్ని కూడా తనఖా పెట్టేందుకు అధికారులు ఇప్పటికే సర్వేలు కూడా చేయడం కూడా పూర్తయింది. ఇక ఈ సర్వే లాంఛనం పూర్తయితే ఇక తనఖాలు పెట్టేందుకే అధికారులు సిద్ధంగా ఉన్నారు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రభుత్వ ఆస్తులను తనఖా పెట్టేందుకు చాలా ప్రతిపాదన చేసింది. గతంలో మనం చూసుకున్నట్లయితే విజయవాడ కాళేశ్వరం మార్కెట్ని కార్పొరేషన్ అధికారులు తనఖా పెట్టారు. అలాగే పర్యాటక ప్రదేశమైన భవానీ ఐలాండ్లు కూడా అధికారులు ప్రైవేటీకరణ చేశారు. ఇప్పుడు చూసుకున్నట్లయితే ఆర్టీసీ ప్రజల ఆస్తులను కూడా ప్రభుత్వం తాకట్టు పెట్టేందుకు కోట్లు దండుకునేందుకు ప్రయత్నాలు ప్రారంభిస్తోంది. వీటన్నిటిని ఎదుర్కొనేందుకు ఇప్పటికే పక్షాలు తమ ఆందోళన కూడా ఉధృతం చేశాయి. ప్రజా ఆస్తులను పరిరక్షించేందుకు మా ఉద్యమాలు కొనసాగిస్తామని చెప్పి గతంలో నిన్న చూసుకున్నట్లయితే సిపిఎం పార్టీ, అలాగే ఇక్కడ కొండలో సిపిఎం పార్టీ కూడా ధర్నాలు చేసి ఇక ప్రజల ఆస్తులను కాపాడేందుకు ప్రజలే ఉద్యమించాల్సిన ఆవశ్యకత ఏర్పడింది. కెమెరామెన్ రాజగోపాల్తో సల్మాన్ రాజ్, సిటీ న్యూస్. శ్రీ సీతారామ మహాసామ్రాజ్య పట్టాభిషేక మహోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఈ ఉత్సవాల భాగంగా పాదుకా పట్టాభిషేకం, సామూహిక రాధాకృష్ణ తులసి పూజలు భక్తి ప్రపత్తులతో నిర్వహించారు. శ్రీకృష్ణ పీఠాధిపతి శ్రీకృష్ణ జ్యోతి స్వరూపానంద స్వామి ప్రత్యక్ష పర్యవేక్షణలో ఈ మహోత్సవాలు శాస్త్రోక్తంగా కొనసాగుతున్నాయి.
శ్రీ సీతారామ మహాసామ్రాజ్య పట్టాభిషేక మహోత్సవాలు వైభవపేతంగా కొనసాగుతున్నాయి. ఈ ఉత్సవాలలో భాగంగా విఘ్నేశ్వర పూజ, చతుర్వేద పారాయణం, రామాయణ భాగవత పారాయణాలు, రుద్రాభిషేకాలు, చండీ పారాయణం, లక్ష్మీ గణపతి, సుబ్రహ్మణ్య సుదర్శన, సౌర నవగ్రహ నక్షత్ర జపాల పారాయణాలు, హోమాలు భక్తి ప్రపత్తులతో నిర్వహించారు. ఈ సందర్భంగా పాదుకా పట్టాభిషేకం, సామూహిక రాధాకృష్ణ తులసి పూజలు శాస్త్రోక్తంగా నిర్వహించారు. అనంతరం శ్రీ సీతారామ కళ్యాణాన్ని భక్తి ప్రపత్తులతో నిర్వహించారు. శ్రీకృష్ణ పీఠాధిపతి శ్రీకృష్ణ జ్యోతి స్వరూపానంద స్వామి ప్రత్యక్ష పర్యవేక్షణలో శాస్త్రోక్తంగా ఈ ఉత్సవాలు కొనసాగుతున్నాయి. ఈ ఉత్సవాల నిర్వహణ వల్ల విశ్వశాంతి చేకూరుతుందని స్వామి తెలియజేశారు. ఎవరైతే అవగతం చేసుకోవడానికి ప్రయత్నిస్తుంటారో ఉదయించే సూర్యుడు మనకి కనిపిస్తూ ఉంటాడు. రామతత్వాన్ని ఎవరైతే ఆవలింపు చేసుకుంటారో ప్రశాంతమైనటువంటి సాయంకాలం వచ్చి ఆనందంగా ఎక్కడో ఒక దగ్గర చాలా ప్రశాంతంగా కూర్చునేటువంటి ధ్యానాన్ని అందిస్తూ ఉంటుంది. మీరు ఎన్నో కథలు విని ఉండొచ్చు. జ్ఞానం, అజ్ఞానం, సద్బుద్ధి, దుర్బుద్ధి. ఒక యోగి ఒక నదిలో స్నానం చేస్తూ ఉంటారు. చేస్తుండగా ఒక విష కీటకం ఏదో వెళ్ళిపోతున్నారు, నదిలో కొట్టుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఈరోజు లైఫ్ స్టైల్లో ఒక చిన్న టిప్. టీతో ఆరోగ్యం. కాలక్షేపానికో, తలనొప్పిగా ఉందనో, స్నేహితులకు కంపెనీ ఇవ్వడానికో టీ తాగడం మామూలే. ఎవరూ తోడు లేకున్నా ఒంటరిగానే రోజుకు 5 లేదా 6 అంతకు మించి ఎక్కువ కప్పులు టీ తాగేవారు కూడా ఉన్నారు. ఇన్నిసార్లు తాగకపోయినా రోజుకు 2-3 సార్లు తాగితే ఆరోగ్యానికి మంచిదని వైద్య శాస్త్ర నిపుణులు పేర్కొంటున్నారు. టీ వల్ల అనేక అనారోగ్య సమస్యలు తొలగిపోతాయని, అనేక ఉపయోగాలు ఉన్నాయని వారంటున్నారు. హెర్బల్ టీ, లెమన్ టీ, హనీ టీ, ఆరెంజ్ టీ, యాపిల్, హనీ, వెస్ట్ టీ, ఐస్ టీ, అల్లం టీ, ఇలా అనేక రకాల టీలను తయారు చేసుకోవచ్చు. షాంపూతో స్నానం చేశాక టీ డికాషన్ను తలకు పట్టిస్తే జుట్టు మెరుస్తూ ఉంటుంది. టీ డికాషన్లో వెనిగర్ కలిపి జుట్టుకు రాస్తే కండిషనర్లా పనిచేస్తుంది. చూసారా టీతో ఎన్ని ఉపయోగాలున్నాయో. ఇవన్నీ మీరు పాటించాలంటే మీరు తప్పకుండా టీ తీసుకోవాలి. టీ తీసుకుంటే ఆరోగ్యం మీ వెంట. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఈ వార్తలంతటితో సమాప్తం. నమస్కారం.